సింహం లక్ష్మీదేవికి ఎలా వాహనమైంది? వెరీ గుడ్ క్వశ్చన్ నానా. చెప్పడానికి నేను రెడీ, మరి వినడానికి నువ్వు రెడీయా? సముద్ర మదన సమయంలో అమృతంతో పాటు వెలుగులోకి వచ్చిన మహామంగళమయి లక్ష్మీదేవి. ఆ తల్లి దర్శనంతో భూమి, ఆకాశం, దేవలోకాలు సంతోషంతో నిండిపోయాయి. ఆ తల్లి ఎక్కడ ఉంటే అక్కడ శాంతి, సౌభాగ్యం, సంపద నిండిపోయింది. కానీ ఆ సమయంలోనే భూమిపై ఒక పెద్ద సింహం నిర్భయంగా సంచరిస్తూ ఉండేది. అంటే భయం లేకుండా తిరుగుతూ ఉండేదన్నమాట. అది ఎంతో బలం కలిగి గర్వంతో ఎవ్వరికీ భయపడేది కాదనమాట. అంతేకాకుండా సాధువుల యజ్ఞాలు భంగపడ్డాయి. భక్తుల మనసులో భయం నిండిపోయింది. దాంతో దేవతలందరూ లక్ష్మీదేవిని, అమ్మా, ఈ సింహం తన బలంతో ప్రపంచాన్ని భయపెడుతుంది, దయచేసి నీవు దానిని నియంత్రించు అని ప్రార్థించడం స్టార్ట్ చేశారు. దాంతో లక్ష్మీదేవి సింహం ముందు ప్రత్యక్షమైంది. ఆ మహాతల్లిని చూడగానే సింహం గర్జించడం ఆపేసింది. లక్ష్మీదేవి యొక్క దివ్య తేజస్సును చూసి సింహం యొక్క గర్వం కరిగిపోయింది. దాంతో సింహం తల వంచి అమ్మకు నమస్కరించింది. దాంతో అమ్మవారు మృదువుగా నవ్వుతూ, ఓ సింహమా, నువ్వు బలానికి ప్రతీకవు, కానీ నిజమైన బలం అనేది సహనం మరియు సమతలోనే ఉంటుంది అని అంటుంది. లక్ష్మీదేవి సింహంతో, ఇప్పటి నుండి నువ్వు నా వాహనమవుతావు, కానీ నీ బలం ఎప్పుడూ ధర్మాన్ని కాపాడడానికి మాత్రమే ఉపయోగపడాలి అని అంటుంది. అప్పటి నుండి సింహం లక్ష్మీదేవికి వాహనమై ధర్మానికి, ధైర్యానికి, శాంతికి చిహ్నంగా మారుతుంది. ఏ ఇంట్లో అయితే శాంతి, వినయం, ధర్మం, ధైర్యం వంటి లక్షణాలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఇక్కడ మాకు దొరికిన కొన్ని ఆధారాల ప్రకారం ఈ వీడియోని రూపొందించడం జరిగింది. తెలియక ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే పెద్ద మనసుతో క్షమించి, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేశారని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, మా ఈ చిన్ని ప్రయత్నానికి మీరు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, మీరు కూడా సిరి సంపదలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హరే కృష్ణ, స్వస్తి.